దేవుని నామానికి మహిమ కలుగును గాక. 91వ కీర్తన. దయచేసి అందరూ మీ బైబిల్ తెరచి చూడండి. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడు రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతాడు. దేవుడు మానవుల్ని క్షమించే దేవుడు, మానవుల్ని పరిశుద్ధపరిచే దేవుడు, మానవుల్ని ఆశీర్వదించే దేవుడు, మానవుల్ని విడిపించే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నది దేవుడు చేస్తున్న ఒక గొప్ప కార్యం. అదేంటంటే, నా రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, నా రెక్కలతోనే నిన్ను కప్పి ఉంచుతాను. కాపాడుతున్న దేవుడిగా ఇక్కడ మనకి ప్రత్యక్షమవుతున్నాడు. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుని యొక్క కాపుదల, దేవుని సహాయం, దేవుని భద్రత తను ఎంతగా అనుభవిస్తున్నాడో ఈ కీర్తనలో తెలియచేస్తున్నాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. పరమందున్న దేవాది దేవుడు మానవులమైన మనల్ని ప్రేమించడమే కాకుండా మన ఎడల అధికమైన శ్రద్ధని, బాధ్యతను కలిగి ఉన్న దేవుడిగా మనకు కనబడుతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకని ఆయన ఈ లోకంలో ఉన్న అన్ని బంధాలతో కలుపుకొని మనతో మాట్లాడుతున్న సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నేను నాన్నలాగా ఓదారుస్తున్నానని, అమ్మలాగా ఆదరిస్తానని, నేను స్నేహ బంధాలతో నిన్ను స్నేహిస్తానని, నీకు సమీప బంధువుడిగా ఉంటానని, జ్యేష్ఠ సోదరునిగా ఉంటానని, ప్రాణప్రియునిగా ఉంటానని, ఇలాగ మనకి అన్ని సంబంధాలు కూడా దేవునిలో కనబడతా ఉన్నాయి. అందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు మనము దేవునిలోండి సంపూర్ణంగా పొందగలిగే చక్కటి స్థితిని కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉన్నాడు. తల్లి లేని వారికి తల్లిగా ఉన్నాడు, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు. భర్త లేని విధవరాండ్రకు ఆయన న్యాయకర్తగా ఉన్నాడు. ఇలాగా ప్రతి మనిషి ఎడల దేవుడు చూపిస్తున్న శ్రద్ధ మనకి కనబడతా ఉంది. చిన్న బిడ్డల్ని దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు, వీళ్ళు అల్లరి చేస్తున్నారు, వీరిని పక్కకు పంపండి అంటే దేవుడు వారిని దరికి చేర్చుకొని దగ్గరికి తీసుకుని వీళ్ళని ఆటంకపరచద్దని చెప్పి వారిని ఆశీర్వదించినట్లుగా మనకు కనబడతాం. ఇలాగా ప్రతి వ్యక్తి పుట్టింది మొదలు చనిపోయే వరకు దేవుడికి మనిషి ఎడల ఉన్న ఈ గొప్ప ప్రేమ, శ్రద్ధ, బాధ్యత మనం పరిపూర్ణంగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మనం ఈ 91వ కీర్తనలో చూస్తే, ఆయన రెక్కలతో నన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగుతుంది అని చెప్తున్నాడు. దేవుడికి దీన్ని బట్టి చూస్తే దేవుడికి రెక్కలు ఉన్నాయా? దేవుడికి రెక్కలు ఉన్నాయని కాదు. ఒక రెక్కలు కలిగిన పక్షి ఏ విధంగా తన బిడ్డల ఎడల ప్రవర్తిస్తాదో ఆ రీతిగా నేను కూడా ప్రవర్తిస్తాను అని చెప్పడానికి దేవుడు తన రెక్కలతో కప్పుతాడు అనే మాట వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక పక్షి ఉంది. మనం ఒక కోడిని చూసినప్పుడు అదేం చేస్తుంది అంటే, గ్రద్ద పైన తిరుగుతూ ఉంటే ఆ బిడ్డల్ని కాపాడుకోవడానికి రెక్కలు చాపుతుంది. ఆ రెక్కలు చాపి తన కౌగిల్లోకి తీసుకొని శత్రువుకి కనబడకుండా వాటిని భద్రపరుస్తూ ఉంటుంది. ఒకవేళ గ్రద్ద పిల్లని ఎత్తుకుని వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే, రెక్కల్ని పొడవాలి. తల్లిని పొడిస్తే కానీ బిడ్డ కనబడదు, అంతలాగా కప్పేస్తుంది, అంతలాగా దాచేసుకుంటుంది. ఇక శత్రువుకి కనబడకుండా, శత్రువు ముట్టకుండా చేయగలిగినట్లుగా ఒక కోడి తన రెక్కలతో తన బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నాన్ని జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక కోడి పిల్లకి తన రెక్కలతో తన బిడ్డని ఎలాగ కాపాడుకుంటుందో మనకి అర్థమయ్యే రీతిలో దేవుడు మనతో మాట్లాడడానికి చెప్తున్నాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు, ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతుంది. అంటే శత్రువుకి మనము అందకుండా, అంటకుండా, వాడు మనల్ని చూడకుండా
పూర్తి కాపుదల దేవునిలో మనకి దొరుకుతుంది. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నా రెక్కలతో మిమ్మల్ని కప్పుతాను. రెక్కల్లో కప్పబడిన కోడి పిల్లలు ఇక ఎవరికి కూడా ఏమోవో కనిపించవు. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాటిని పొడిచి దాన్ని తీసుకుని వెళ్ళడానికి గ్రద్ద ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమే. ఎందుకంటే అది తన రెక్కలతో పూర్తిగా కవర్ చేసేస్తుంది, కప్పేస్తుంది. కాబట్టి శత్రువుకి అందకుండా అంకకుండా కాపాడగలిగే తండ్రిని నేను అని దేవుడు తన్ను తాను మనకి పరిచయం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ మనము దేవుని బిడ్డలారా ఆయనలో మనం కలిగి ఉన్నాము అనే సంగతిని మనం ఎప్పుడూ గుర్తించగలగాలి. అందుకని దేవుని కాపుదలకు మన జీవితాలను అప్పగించుకోవాలి. దేవుడు మనకు ఆశ్రయము అనే సంగతిని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. మనల్ని దేవుడు తన రక్తంతో కొనుక్కొని కడుక్కొని ఆయన బిడ్డలుగా చేసుకోవడం ఒక్కటే కాదు, కానీ ఆయన రెక్కల్లో పెట్టి మనల్ని శత్రువు ముట్టకుండా దాచుకుంటున్నాడు అనే సంగతిని కూడా మనందరం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రెక్కల్లో ఉన్నావు. దేవుడు రెక్కలలో నీవు ఆశ్రయం పొందుతున్నావు. కాబట్టి నేను సాతాను నీ జీవితకాలం అంతయు కూడా శత్రువుని ఏం చేయలేడు, నీకు హాని చేయలేడు, నీకు కీడు చేయలేడు, నిన్ను నాశనం చేయలేడు, వాడు ఎత్తుకుని పోలేడు. అందుకనే మనకి యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తున్నాడు, మీరు నా చేతుల్లో ఉన్నారు, మిమ్మల్ని ఎవరు కూడా అపహరింపరు అంటున్నాడు. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుదాం. కాపరిగా దేవుడు పరిచయం చేసుకున్నప్పుడు కూడా ఇదే మాట తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడు నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. కాపరిగా ఆయన మనలకి ఉంటాను అని చెప్పినప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు, నేను వారికి నిత్య జీవం ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఎవడు వాటిని అపహరింపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1వ యోహాను పత్రికలో కూడా దేవుడు ఇదే చెప్తున్నాడు, నేను నా చేతి నుండి నా యొద్దకు వచ్చిన వాడు, నా బీజం కలిగిన వాడు ఎవడు కూడా నశించిపోడు అని తెలియజేస్తున్నాడు. చూడండి 9వ వచనం 3వ అధ్యాయం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. వాడు దేవుని మూలంగా పుట్టాడు గనుక పాపం చేయడు. వాడు దేవుని బీజాన్ని కలిగి ఉన్నాడు గనుక ఇక అక్కడ వరకు అతను పోలేడు అంటున్నాడు. అంటే ఈ రోజున దేవుని బిడ్డలందరూ గమనించవలసింది విషయం ఏంటి అంటే దేవుడు నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బీజం నీలో ఉంది, దేవుని జీవం నీలో ఉంది. నువ్వు యేసు ప్రభుని దేవుడిగా ప్రభువుగా అంగీకరించిన నాటి నుండి, బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డగా ఆయన రక్తం చేత కడగబడిన నాటి నుండి ఒక సంగతి గమనించాలి. అదేంటి అంటే దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆ బీజం, దేవుడు అనే విత్తనము నాలో ఉంది. కాబట్టి ఇక నేను ఆ పాపం దగ్గరికి వెళ్ళలేను, దానికి ఇక అందను చిక్కను దొరకను అన్నట్లుగా ఒక ప్రత్యేకమైన స్థితిని నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందరు మనుషుల్లాగే మనము ఉన్నా, లోకంలో ఉన్న మనుషుల్లాగే అన్యుల్లాగే మనము కనబడుతూ ఉన్నా, లోపల మన అంతరంగంలో మాత్రం ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాం. అదేంటి అంటే జీవం గల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన లోపల ఉన్న ఆ సన్నిధి, ఆ శక్తి, ఆ మహిమ, దేవుని ఆత్మ, మనము దేవుని బిడ్డలు అని, దేవుని కుమారులం కుమార్తెలం అని రుజువు చేస్తూ ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నిత్య జీవానికి వారిని పిలుచుకున్నాను కాబట్టి దుష్టుడికి ఎన్నడూ కూడా
అపహరింపలేడు. దేవుడు చేతుల్లో నుండి నిన్ను అపహరింపగలిగిన శక్తి ఎవరికీ లేదు. దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నాడు. అందరూ ఈ మాట చెప్పాలి, దేవుడు నాలో ఉన్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక చెప్తుంది, మీరు విశ్వసించినప్పుడు ఆయన మీ లోపల నివాసం చేస్తున్నాడు అని. చూడండి, ఎఫెసీ పత్రిక 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. హల్లెలూయా. క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. నీ లోపల నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు. నువ్వు దేవుని కలిగిన బిడ్డవి. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్మేవో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చావో, ఎప్పుడైతే ఆయన రక్తం చేత కడగబడ్డావో, ఈ పంచభూతాల సాక్షిగా ఎప్పుడైతే యేసు నా దేవుడు అని చెప్పావో, అప్పటి నుండి నీ లోపల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. దేవుడు నాలో ఉన్నాడు. ఈ సంగతి ఎవరైతే గ్రహిస్తారో వారు ఎప్పటికీ కూడా నశించరు. దేవుడు నాలో ఉన్నాడు. అందుకనే మనం ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నాం. ఆయన రక్తాన్ని తాగుతున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం. ఎందుకంటే మన లోపల దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే 1 కొరింథీ పత్రికలో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చూడండి, 1 కొరింథీ పత్రిక 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. హల్లెలూయా. మీరు దేవుని ఆలయం, మీలో దేవుడు నివసిస్తున్నాడు. అది మీకు తెలియడం లేదా? అది మీరు గుర్తించడం లేదా? అది మీరు గ్రహించడం లేదా? మీరే దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీలో దేవుని ఆత్మ ఉన్నాడు. మీరు దేవునికి చెందినవారు. దేవుడు తన విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నప్పుడు, మనల్ని శుద్ధీకరించినప్పుడు మనము ఆయన వారిగా మారిపోయాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుడు నాలో నివసిస్తున్నాడు. ఆయన చేతుల్లోండి సాతాను నిన్ను అపహరింపలేడు. ఎందుకు ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు? ఎందుకు ఆయన నీలోకి వచ్చాడు అంటే నీవు నిత్య జీవానికి వెళ్ళిపోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుడు రెక్కలతో నన్ను కప్పినప్పుడు అక్కడ నాకు ఆశ్రయం కలుగుతుంది. హల్లెలూయా. అక్కడ నాకు భద్రత కలుగుతుంది, అక్కడ నాకు క్షేమం కలుగుతుంది. ఎందుకంటే ఒక కోడి తన బిడ్డల్ని ఎంతగా శత్రువు నుండి కాపాడుకుంటుందో, ఈరోజు నా దేవుడు కూడా నీ శత్రువైన సాతాను నుండి నిత్యము నిన్ను కాపాడువాడై ఉన్నాడు. నీవు ఆయన్ని ఆశ్రయంగా కలిగి ఉండాలి. దేవుడే నన్ను కాపాడుతున్నాడు, ఆయన దగ్గరగా నన్ను చేర్చుకొని కాపాడుతున్నాడు, ఆయన రెక్కల్లో పెట్టుకుని నన్ను కాపాడుతున్నాడు అని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీలో ఉన్నాడని, ఆయన రెక్కలు నిన్ను కాపాడుతున్నాయని, నువ్వు అంతవరకు నడిపించబడతావని, తరువాత దేవుని మహిమలో నేను చేరుతాను అనే సత్యాన్ని ప్రతి వారు గ్రహించి గుర్తించి దాని గురించిన ఆలోచనలో, ఆ జ్ఞప్తిలో, ఆ కృతజ్ఞతలో నిలిచి ఉండేవారిగా చూచుకోవాలి. తరువాత చూడండి, రూతు గ్రంథం 2:12 చూద్దాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. రెండవదిగా చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఈ దేవుని రెక్కలే కనబడుతున్నాయి. రూతు తన జనాన్ని, తన కుటుంబాన్ని, తన స్వకీయుల్ని, తన ఇష్టాలని, తన సుఖాలని అన్నీ విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుడు కావాలి అని తిరిగి వచ్చేస్తున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీవు
ఒంటరిగా రావడం లేదు, నువ్వు నా రెక్కల క్రిందకి వచ్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒంటరిగా మా అత్తతో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో, అలాగా కాదు. నీవు నా రెక్కల క్రింద ఉన్నావు కాబట్టి, నా సురక్షితమైన రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానాలు కలుగుతాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రెక్కల్లో, దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన రెక్కల క్రిందకి వస్తున్నారు. అలాంటి వారు సంపూర్ణమైన బహుమానాల్ని పొందుకుంటారు. దేవుని బిడ్డగా నాకు దేవునిలో ఒక సంపూర్ణమైన బహుమానం, శాశ్వతమైన బహుమానాలు, శాశ్వతమైన నిత్యమైన బహుమానాలు నాకున్నాయని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాలి, గ్రహించాలి. ఏదో ఇక్కడ బాగున్నాం, ఏదో ఇక్కడ తిన్నాం, ఏదో ఇక్కడ దేవుని బట్టి నేను బాగున్నానండి, ఒక ఉద్యోగాన్ని కలిగి ఉన్నానండి, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నానండి, లేకపోతే కొంత ఆస్తిని కలిగి ఉన్నానండి, ఒక పెద్ద అంతస్తుని కలిగి ఉన్నానండి, ఒక స్థితిని కలిగి ఉన్నానండి, ఒక పేరు పలుకుబడి కలిగి ఉన్నాను, తర్వాత ఆరోగ్యంతో ఉన్నాను. ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది నువ్వు ఇంకొకటి కలిగి ఉన్నావు. దేవుని యొద్ద నుండి ఒక పరిపూర్ణమైన పరసంబంధమైన బహుమానాలు, ఆశీర్వాదాలు, వరాలు, ఈవులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన నీకు ఈ లోకములో ఉన్న వాటినే దేవుడిస్తున్నాడు అనుకోవద్దు. అద్భుతమైన, శ్రేష్టమైన, గొప్ప ఆశీర్వాదాలు నీ కొరకు పరమందు దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మానవులందరికీ ఇచ్చేది ఏంటి అంటే ఆయన ఈవులన్నీ దేవుడికి ఇస్తున్నాడు, ఆయన వరాలు ఇస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని నీ జీవితంలో అనుభవించినట్లుగా దేవుడు తన అభిషేకం చేత ఎల్లప్పుడూ నిన్ను నింపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడిలో నాకు లభిస్తున్నాయి, దొరుకుతున్నాయి అనే సంగతిని దేవుని బిడ్డగా నువ్వు గుర్తించగలిగితే ఈ చిన్న చిన్న వాటితో తృప్తి పడటమే కాదు, ఆ పై వాటి కోసం, ఆ గొప్ప వాటి కోసం ఎదురు చూసే ఒక చక్కటి నిరీక్షణ గలవారిగా ఉండగలుగుతారు. తరువాత చూడండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. మూడవదిగా అంటున్నాడు దేవుడు, నా దగ్గరికి, నా రెక్కల్లోకి వచ్చిన వాళ్ళకి వచ్చే మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే వాళ్ళు నా రెక్కల్లో ఉన్న ఆరోగ్యాన్ని పొందుకొని కొవ్విన దూడల వలె గంతులు వేస్తూ బయలుదేరుతారట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి జీవాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని, క్షేమాన్ని కలుగు చేయవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని సాతాను బాధించలేడు, వాడు వేదనకి గురి చేయలేడు, వాడు మనల్ని దుఃఖంలో ఉంచేయలేడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తన రెక్కల్లోకి వచ్చే కృపనిచ్చాడు కాబట్టి ఆయన రెక్కల్లో మనం నివసిస్తున్న మనకి ఇంకొక ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన రెక్కల్లో నీకు ఆరోగ్యం కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులేస్తారు. దేవుడు అలాంటి బలాన్ని ఇస్తాడు, అలాంటి శక్తిని ఇస్తాడు, అలాంటి జీవాన్ని మనలో కలుగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము ఒక సమాధానమైన, సంతోషకరమైన స్థితిని కలిగి ఉండగలుగుతాం. నీరసం, నిస్సత్తు అనేది పూర్తిగా తొలగిస్తాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు పగలు రాత్రి నడుస్తున్నా కూడా వాళ్ళకి కాళ్ళు వాయలేదు, వారు సత్తువ తగ్గలేదట. వారికి ఏం తగ్గలేదు? సత్తువ తగ్గలేదు. అప్పుడు ఎలాంటి బలం ఉన్నదో తర్వాత వాళ్ళ సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నా కూడా అలాంటి బలాన్నే కలిగి ఉన్నారు. కాలేబు గురించి పరిశుద్ధ గ్రంథం అదే సాక్ష్యం ఇస్తుంది. 40 సంవత్సరాలప్పుడు అతడు ఐగుప్తు నుండి దాటి వచ్చిన దినాలు మొదలుకొని 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్న అతడు ఆ బలాన్ని కానీ, ఆ సత్తువను కానీ ఎక్కడ తగ్గకుండా మంచి బలముగా, శక్తిగా అతడు కనబడుతున్నాడు.
ఈ రోజున కూడా దేవుడు అలాంటి కృపను తన బిడ్డలైన వారికి ఇస్తాడు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో గంతులు వేయాలన్నట. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. వారు దేవుని సన్నిధిలో పాడి ఆడాలని, దేవుణ్ణి సేవించాలని దేవుడు అలాంటి బలాన్ని కలుగు చేస్తున్నాడు. తర్వాత చూడండి, కీర్తన 17:9 చదువుదాం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. ఇక్కడ దేవుని రెక్కల్లో ఇంక అద్భుతం జరుగుతుంది దేవుని బిడ్డలారా. అదేంటంటే నీ రెక్కలలో నీడ ఉంది. నీ రెక్కల్లో ఏముంది అంటున్నాడు? ఆయన రెక్కల్లో బహుమానాలు ఉన్నాయి. ఆయన రెక్కలలో ఆశ్రయం ఉంది. ఆయన రెక్కలలో నీడ కూడా ఉంది. చూడండి, బాగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీడ యొక్క విలువ మీ అందరికీ తెలుసు. 1 గంట సేపు ఎండలో నిలబెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? అది ఎంత కష్టతరమైనది. దేవుడు అంటున్నాడు, నా రెక్కలలో నీకు నీడ ఉంది. దేవునికి స్తోత్రం. నీడ యొక్క విలువ మనందరికీ తెలుసు. నీడ లేకపోతే మన ప్రాణాలు ఎంత ఆయాసపడిపోతాయో, ఎంత బాధపడిపోతాము. ఇక్కడ ఈ కీర్తనాకారుడు కూడా చెప్తున్నాడు, నీ రెక్కల్లో నీడలో నేను కప్పబడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఒక సమాధానం, ఒక సంతోషం, ఒక నెమ్మది. నిజమే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ భాగ్యం ఏంటి అంటే వాళ్ళకి ఏమున్నా లేకపోయినా నెమ్మదిగా ఉంటారు. ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. అది ఎవరి వల్ల లభించింది అంటే దేవాది దేవుని వల్ల లభించింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులకు ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ సమాధానమే, ఎప్పుడూ నెమ్మది. ఎందుకంటే ఆయన రెక్కలలో నీడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప స్థితిని దేవుని బిడ్డలుగా దేవునిలో మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. నేను దేవుని రెక్కల్లో ఉన్నాను అని ప్రతి దేవుని బిడ్డ గమనించి ఆ రెక్కల్లో ఉన్న దీవెనల చేత నింపబడాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ రెక్కలతో మమ్మల్ని కప్పినందుకు వందనాలయ్యా. మీ దగ్గర మాకు ఆశ్రయం దొరికింది. మా శత్రువు మమ్మల్ని ఏం చేయలేడు అనే ధైర్యం దొరికింది ప్రభా. అయ్యా, నీ రెక్కల్లో విశేషమైన బహుమానాలు మాకు దొరుకుతున్నాయి తండ్రి. నీ రెక్కల్లో మాకు బలం, శక్తి దొరుకుతున్నాయి. నీ రెక్కల్లో మాకు సమాధానం, సంతోషం దొరుకుతున్నాయి. నీ కృతజ్ఞతలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు నీ ఆశీర్వాదములు పొందుకొందురుగాక, నీవిచ్చే దీవెనల్లో జీవించుదురుగాక. నీ రెక్కలతో కప్పబడి ఉన్నామని ఆ గ్రహింపులో యేసునామములో బ్రతుకుదురుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రైజ్ లార్డ్ స్తోత్రం చెబుదాం. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం.
స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.